కాసేపట్లోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారులతో కలిసి సీఎం టన్నెల్ వద్దకు వెళ్లబోతున్నారు. సహాయక చర్యలను సీఎం రేవంత్ పర్యవేక్షిస్తారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగి నేటికి 9 రోజులవుతోంది. దేశంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వారికి సైతం ఈ టన్నెల్ పెద్ద ఛాలెంజ్ విసురుతోంది. తవ్వకాలు జరుపుతున్నా గల్లంతైన వారు మాత్రం ట్రేస్ కావడం లేదు. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్ లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు జరుపుతున్నాయి. నిన్న రాత్రి జీపీఆర్ తో మరొకసారి సర్వే చేపట్టారు. ఒక్కచోట కేవలం ఐరన్ రాడ్స్ మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. అయితే డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. తవ్వుతున్న కొద్దీ నీటి ఊట రావడంతో తవ్వకం మరింత కష్టతరంగా మారుతోంది. ఒక పక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి అక్కడికి వెళ్లబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి జీపీఆర్ డాటాకు సంబంధించి అయితే కీలక పరిణామం చోటు చేసుకుందనే అంశానికి సంబంధించి అయితే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే జీపీఆర్ ఇచ్చినటువంటి 5 నుంచి 6 లొకేషన్లకు సంబంధించి స్పాట్లలో ఇప్పటికే ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే సింగరేణి మిగిలినటువంటి సహాయక బృందాలంతా కూడా తవ్వకాలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీంతో పాటుగా ఈ 6 లొకేషన్లకు సంబంధించి ఒక లొకేషన్లో మాత్రం 1.5 నుంచి 2 మీటర్ల వరకు తవ్విన తర్వాత గత రాత్రి మరొకసారి ఈ జీపీఆర్ మిషన్ను తీసుకొచ్చి సర్వే చేయడం జరిగింది. అయితే ఆ లొకేషన్లో మాత్రం ఐరన్కి సంబంధించినటువంటి ఆ రాడ్లు ఉన్నట్టుగా అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి 5 లొకేషన్లలో మాత్రం ఇంకా ఈ తవ్వకాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొంత పనులు తుదిదశకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే ఇటు జీపీఆర్ ఇచ్చినటువంటి డాటాకు సంబంధించి అయితే ప్రధానంగా ఏదో ఒక ఫలితం ఉంటుందని సంబంధించి అయితే కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకైతే ఎలాంటి సమాచారం అయితే ఈ జీపీఆర్ ఇచ్చినటువంటి డాటాకు సంబంధించినటువంటి లొకేషన్లలో తవ్వకాలు అయితే జరుపుతున్నా ఇప్పటివరకైతే ఎలాంటి ఫలితం అయితే బయటికి రాలేదు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోబోతా ఉన్నారు. ఇక్కడ ఈ 9 రోజులకు సంబంధించినటువంటి సహాయక చర్యల పురోగతిని తెలుసుకోబోతూ ఉన్నారు. ఆ సహాయక చర్యలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిని ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏ రకమైనటువంటి పురోగతి సాధించారు, ఇప్పటివరకు సహాయక చర్యల్లో ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి, వాటిని ఏ విధంగా అధిగమిస్తున్నారు, తదుపరి ప్లాన్ ఏంటిది అనే అంశానికి సంబంధించి అయితే పూర్తిగా డీటెయిల్గా సమీక్ష జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడనే దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు ఈ సమీక్షా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా ఎవరైతే ఈ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి భరోసా కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ అధికార యంత్రాంగం అయితే చెప్తోంది. ఇక తదుపరి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగాలి, ఏ విధంగా ముందుకు వెళ్తారనే అంశానికి సంబంధించి అయితే ఆ అధికారులంతా సీఎం రేవంత్ రెడ్డికి వివరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగం చేసేందుకు ఇటు అయితే కన్వేయర్ బెల్ట్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా ఈ కన్వేయర్ బెల్ట్ కూడా సిద్ధమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇంట్లో మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీల నేతలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు విహెచ్. పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశం జరగలేదన్నారు. మీనాక్షి నటరాజన్ కు అన్ని వివరిస్తానన్నారు విహెచ్. ఇది లాభం అవుతుంది, నేను లాభం చేయడానికే చేసిన ఇది ఒక దిక్కు. ప్రభుత్వం నిన్నటి వరకు టోటల్గా వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా ఇవాళ హర్షించారు. ఇవాళ కొంత ఏది మా మున్నూరు కాపులకు తక్కువ చూపించారు కాబట్టి మేము కొన్ని మండలాలలో తిరిగి ఏదైతే గ్రామాలలో మా అన్ని జిల్లాలలో మా మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి, వాళ్ళతోటి తిరిగి ఎక్కడనైతే అన్యాయం జరిగిందో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. అంతే. ప్రతి క్యాబినెట్లో ఏది ఇప్పటి వరకు ఏ క్యాబినెట్లో కూడా మున్నూరు కాపులు ఉండేది, ఈసారి లేదు. దీన్ని తప్పనిసరిగా సరి చేయమని చెప్పారు. ఇందులో తప్పే ఉంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శల అంటూ ఘాటుగానే స్పందించారు. మరి దీనిపై విహెచ్ వివరణ ఎంతవరకు సాటిస్ఫై అవుతుందంట? నిన్న జరిగిన మీటింగ్ నేపథ్యంలోనే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ అయ్యారు. మీటింగ్కి సంబంధించి కులగణన రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్, అట్లాగే దేశానికి ఒక రోడ్ మ్యాప్ లాంటి కులగణన లాంటి ప్రోగ్రామ్ని కించపరిచే విధంగా ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో, అది కూడా గాంధీ ఫ్యామిలీకి విధేయుడైన విహెచ్ లాంటి నేత ఇంట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ పైనే కులగణన పైనే విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఏఐసిసి సీరియస్ అయిన పరిస్థితి. కులగణనతో పాటుగా 2-3 అంశాలు చర్చకు వచ్చాయి దీంట్లో. ఒకటి, మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత కల్పించాలని. రెండవది, కులగణన సరిగ్గా జరగలేదు అంటూ బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించిన మున్నూరు కాపు నేతలు సమావేశంలో ప్రస్తావించారు. దాన్ని ఎవరు ఎందుకు ఖండించలేదు అని. మూడవది, మున్నూరు కాపు సభ పెట్టే కన్నా ముందు కేవలం సభ పెట్టడమే కాదు, మున్నూరు కాపులకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తేనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా మిగతా సభ్యులు, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం చేయాల్సిన సభ మీటింగ్ని ఎందుకు బీఆర్ఎస్ బీజేపీని పిలిచి తిట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది అయితే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. గత 2-3 రోజులుగా కూడా మీరు చాలా సీరియస్గా ఉన్నారు. వచ్చి రావడంతోనే పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీకి ఒక క్లియర్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా పార్టీ గీత దాటితే, లక్ష్మణ రేఖ దాటితే డెఫినెట్గా చర్యలు తప్పవంటూ చెప్పారు. దాంట్లో భాగంగానే తెల్లవారే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఈరోజు ఈ మీటింగ్ పైన సీరియస్ అయ్యారు. ఆ రోజు కూడా చాలామంది మంత్రులు కూడా ప్రస్తావించారు. పార్టీలో ఉంటూనే విదిన్ ద పార్టీకి నష్టం చేసే కామెంట్స్, నష్టం చేసే రిమార్క్స్ చాలామంది చేస్తున్నారు. ఇది పార్టీకి నష్టం జరుగుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా ప్రస్తావనకు తెచ్చారు. సో దానిలో భాగంగానే అసలు ఎందుకు ప్రజాస్వామ్యం ఉండాలి, కాకపోతే మితిమీరిన ప్రజాస్వామ్యం పార్టీకి మంచిది కాదు అనేది మీనాక్షి నటరాజన్ అభిప్రాయపడ్డారు. పార్టీకి, కార్యకర్తలకు, క్యాడర్కి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి అని చెప్పారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యం ఎక్కువగా అని వింటుంటాం. ఆ ప్రజాస్వామ్యం కాస్త 1 సంవత్సర పాలనలోనే రోడ్ మీదకి వచ్చి విమర్శలు చేసుకునేంతగా ఉండొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇచ్చిన వార్నింగ్లో ఉంది. సో దానిలో భాగంగానే ఈరోజు మీనాక్షి నటరాజన్ అయితే ఈ 2-3 రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. వెంటనే ఎవరెవరైతే మీటింగ్లో పాల్గొన్నారో వారందరినీ పిలిచి మాట్లాడతామంటున్నారు. కాకపోతే విహెచ్ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోని అయితే పంపించారు. దాంట్లో చెప్పారు కేవలం మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన మీటింగే జరిగింది, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఎపెక్స్ కౌన్సిల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కులగణనకు సంబంధించి సభను ఎక్కడ పెట్టాలి, ఎవరు పెట్టాలి అనే దానిపైన చర్చించాం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరిగింది నిజమే. ఏ క్యాబినెట్లో అయినా గతంలో పనిచేసిన ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర మున్నూరు కాపు మంత్రులు ఉన్నారు, కాకపోతే ఈ క్యాబినెట్లో ఆ చోటు లేదు, దాన్ని భర్తీ చేయాలని కోరామని చెప్తున్నారు. కాకపోతే దీన్ని ఈ రేఖ దాటడం అంటారా, లైన్ క్రాస్ అవ్వడం అంటారా, కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ రియాక్షన్ కమిటీ దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందనే చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. 585 లో థర్డ్ స్టోరీ చూద్దాం. మరికొన్ని గంటల్లో తెలంగాణలో 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కి అధికారులు కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేశారు. ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్ ప్రక్రియకి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ దగ్గర నల్లగొండ ఆర్జలబావి వేర్ హౌసింగ్ గోదాముల్లో సైతం ఏర్పాట్లు చేశారు. ఈ స్థానంలో 93.55% పోలింగ్ నమోదైంది. 25 టేబుల్స్ పై 1500 మంది సిబ్బంది ఓట్లను లెక్కించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఇంకా సమయం ఆసన్నమైంది. రేపు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? తెలంగాణ వ్యాప్తంగా రేపు 3 ఎమ్మెల్సీ స్థానాలకి కౌంటింగ్ జరగనున్నది. ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కౌంటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ కరీంనగర్ సంబంధించిన గ్రాడ్యుయేట్లో సుమారుగా 70.44 ఓటింగ్ శాతం నమోదు. అంటే 2,50,50,000 ఓట్లు పోల్ అయ్యాయి. అంటే ఇందులో మొత్తం ఏవైతే
చెల్లిన ఓట్లను మాత్రమే వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుని ఎవరికైతే 50+1 ఓటు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ రిజల్ట్ రావడానికి కనీసం 3 రోజుల సమయం అయితే పడుతుంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిచే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటుదారునే గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్యే సంబంధించిన ఖచ్చితంగా ఈ రేపు అర్ధరాత్రి తర్వాత కూడా వస్తుంది. ఇక్కడ కూడా 90% పైగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కూడా 50+1 ఎవరికైతే 50 దాటుతుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన గ్రాడ్యుయేట్కి సంబంధించిన 21 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ప్రతి దాంట్లో 12,000 ఓట్లు కూడా లెక్కిస్తారు. అదేవిధంగా టీచర్స్ సంబంధించిన 2 రౌండ్లు ఉంటాయి. ఇక్కడ కూడా 12,000 ఓట్లను కూడా లెక్కిస్తారు. అంటే దాదాపున టీచర్స్ ముందుగా వచ్చినప్పటికీ కొంత గ్రాడ్యుయేట్ అయితే ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. కేవలం ఏజెంట్లు మాత్రమే అనుమతిస్తున్నారు. ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా నల్లగొండలో భారీగా ఇక్కడ పోలీసులు అయితే మోహరించారు. ఎప్పటికప్పుడు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఎవరు కూడా రాకూడదు, కేవలం ఏజెంట్లు మాత్రమే లోనికి రావాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కౌంటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు కూడా సమీక్షించడానికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైతే బుధవారం మధ్యాహ్నం వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం అవుతుంది. కాబట్టి 3 షిఫ్ట్ ద్వారా కూడా ఉద్యోగస్తులు పార్టిసిపేట్ అవుతున్నారు. దాదాపున 1,500 మంది కూడా ఈ ఓట్లను లెక్కించే అవకాశము కనబడుతుంది. ఇప్పటికే వారికి ఎవరైతే ఓట్లను లెక్కిస్తారో వారందరూ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా ఇప్పటికీ నియమ నిబంధనలు కూడా రూపొందించారు. దాని నిబంధనలకు అనుగుణంగా కూడా కౌంటింగ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కౌంట్ కూడా ఏజెంట్కు చూపెట్టే కౌంటింగ్ చేయాలి. అంతేకాకుండా ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా చెల్లని ఓటుగా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆదేశం మేరకు కౌంటింగ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులుగా భారీగా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఒక సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అదే విధంగా జరిగాయి. అన్ని చోట్ల బీజేపీ అయితే పోటీ చేసింది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ సంబంధించిన స్థానం పైన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇక్కడ కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఎస్పీ ఈ 3 అభ్యర్థుల మధ్య త్రిముఖమైన పోరు ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే విజయం సాధిస్తారో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికపైన ప్రభావం ఉన్న నేపథ్యంలో రేపటి రిజల్ట్ కొరకు అన్ని రాజకీయ పార్టీలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎలాంటి రిజల్ట్ వస్తుంది? ఇక సుమారుగా 42 స్థానాల్లో ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే గతంతో పోల్స్తే ఈసారి పోలింగ్ పర్సెంట్ సుమారుగా 10% వరకు పెరిగింది. అంటే ఎన్నెలు లేని విధంగా 70% వరకు కూడా పోలింగ్ నమోదైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు మాత్రం కౌంటింగ్ మొదలు కానున్నది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఇక ఇటు ఏపీలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్, కృష్ణా, గుంటూరు జిల్లాలో మరో గ్రాడ్యుయేట్ స్థానం, ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ఏసీ కాలేజ్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్యత ఓట్లో ఎవరైనా అభ్యర్థికి 50%కి మించి మెజారిటీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓట్ను కౌంట్ చేయనున్నారు. మొత్తం 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరగనుంది. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోటు లెక్కింపును విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారా? ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏపీలో రేపు కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపుగా అక్కడ 92.40% ఓటింగ్ శాతం నమోదైంది. దాదాపు 20,000 పైచిలకు ఓట్లు ఇప్పటికి పోలయ్యాయి. కాబట్టి వాటన్నిటిని కూడా రేపు ఉదయం 8 గంటల దగ్గర నుంచి మొదటగా బండిల్స్గా కట్టి ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. మొదటి ఫలితం ఎందుకంటే 20,000 ఓట్లే కాబట్టి మొదటి ఫలితంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఫలితం వెలువడుతుంది. దాదాపుగా మధ్యాహ్నం తర్వాత అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక ఫలితం వచ్చేటట్లయితే మధ్యాహ్నం తర్వాతే ఉపాధ్యాయ
ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఫలితం వెలువడుతుంది. ఇక మిగిలిన 2 స్థానాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అక్కడ 69.5% పోలింగ్ నమోదైంది. దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు నమోదయ్యాయి కాబట్టి వాటన్నిటిని కౌంటింగ్ ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఫలితం తేలాలంటే దాదాపుగా మొదటి ప్రాధాన్యత ఓట్లో కనుక అక్కడ కూడా ఫలితం వస్తే మంగళవారం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. లేదనుకుంటే ఇంకా జాప్యం, అంటే 2వ ప్రాధాన్యత ఓట్లను కనుక లెక్కించాల్సి వస్తే ఇంకా జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఏసీ కాలేజీలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ కూడా 69.57% ఓటింగ్ నమోదైంది. దాదాపు 2,41,000 ఓట్లు పోలయ్యాయి. వీటన్నిటిలో కూడా అయితే అభ్యర్థులందరికీ కూడా ఒక భయం వెంటాడుతుంది. చల్లని ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘం ఏదైతే సూచించిందో ఆ సూచనల ప్రకారం ఈ ఓటింగు వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థి ఈ పేరుకు సంబంధించి ఎదురుగా ఉన్న బాక్సులో నెంబర్స్ మాత్రం వేయాలి. ఆ నెంబర్స్ కాకుండా మిగతా ఏ మార్క్స్ ఉన్నా, ఇంటూ మార్క్స్ ఉన్నా, రైట్ మార్క్ ఉన్నా, రౌండ్ చుట్టినా లేదా రోమన్ సంఖ్యలు ఇతర సంఖ్యలు ఉపయోగించినా కానీ వాటన్నిటిని కూడా చల్లని ఓట్లుగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ చల్లని ఓట్లని ఉదయం నుంచి కూడా వేరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వేరు చేసే క్రమంలోనే చాలా జాప్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే సిబ్బందికి ట్రైనింగ్లో కూడా చాలా స్పష్టంగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. 10% పైగా కూడా కొన్నిసార్లు ఈ చల్లని ఓట్లు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని వేరు చేసిన తర్వాత బండిల్స్ కట్టడం, ఆ తర్వాత కౌంటింగ్. కానీ నిజంగా చెప్పాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 స్థానాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమయ్యేది మాత్రం మధ్యాహ్నం తర్వాతే ఉంటుంది. ఇదంతా కూడా ముందు చల్లని ఓట్లు తీసివేయడం, ఆ తర్వాత వాటిని బండిల్స్ కట్టడం, ఆ బండిల్స్ కట్టిన వాటన్నిటిని కూడా మరలా కౌంటింగ్ ప్రారంభించాలంటే సాయంత్రం 5 తర్వాతే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి కూడా ఉదయం 6 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పోలీసులు కూడా ఇప్పటికే ఆయా కేంద్రాలకు చేరుకొని బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగరాజ్. ఇక ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది, అయితే ఎలాంటి ఆంక్షలు విధించింది? మాజీ సిఐడి అధికారి సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సునీల్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు ప్రభుత్వం వేసింది. ప్రధానంగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా 2020-2024 మధ్యకాలంలో విదేశీ పర్యటనలకు ఆయనకు వెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ఆయా దేశాల్లో ముఖ్యంగా యుఏఈ, యూకేతో పాటు యుఎస్ఏతో పాటుగా ఇతర దేశాల్లో ఆయన పర్యటించారంటూ కూడా ఆయా పర్యటనలకు సంబంధించినటువంటి తేదీతో సహా మెన్షన్ చేస్తూ సస్పెన్షన్కి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. డిఓపిటి 2003 ప్రకారం ఎవరైనా ఐపీఎస్ అధికారి తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత విధుల్లో ఉన్నటువంటి క్రమంలో విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కనుక ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఖచ్చితంగా వ్యవహరించకూడదు. అలాగే విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటే కూడా చాలా స్పష్టంగా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం అందుకు సంబంధించిన నిబంధనలు కూడా పాటించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వాటికి భిన్నంగా సునీల్ కుమార్ వ్యవహరించారు. ప్రభుత్వ అనుమతి ఎక్కడ కూడా తీసుకోలేదన్న ఆరోపణలు ప్రస్తుతం సునీల్ కుమార్ పైన ఉన్నాయి. వాటితో పాటుగా ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ భద్రతకు సంబంధించినటువంటి చాలా సున్నితమైన కీలకమైన అంశాలు కూడా ఐపీఎస్ అధికారులకు తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి క్రమంలో అవి ఎక్కడైనా మిస్యూజ్ అయినా లేదా ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐపీఎస్ అధికారులు ఎవరు విదేశీ పర్యటనకు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా సునీల్ కుమార్ వ్యవహరించారనేది ప్రధానంగా ఉత్తర్వులో కూడా పేర్కొన్నారు. ఆయన ఏ తేదీల్లో విదేశీ పర్యటనకు వెళ్ళారు, ఎక్కడెక్కడికి వెళ్ళారన్న అనే అంశాలను సస్పెన్షన్కి సంబంధించిన ఉత్తర్వులో పేర్కొనడంతో పాటుగా ఐపీఎస్ అధికారిగా క్రమశిక్షణ అనేది చాలా కీలకమైన ముఖ్యమైనటువంటి అంశం. దానికి పూర్తిగా విరుద్ధంగా సునీల్ కుమార్ వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగానే సునీల్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు కూడా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి క్రమంలో కావచ్చు, సీనియర్ ఐపీఎస్గా సునీల్ కుమార్ వివాదాస్పద అధికారిగా కూడా పేరొందారు. ఆయన ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ముఖ్యంగా ప్రతిపక్షాల టార్గెట్గా అడుగులు వేశారు. సిఐడి చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అనేక విమర్శలను గుప్పించింది. అయితే ఆయన పదవీ కాలంలో ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాలు ఆయన విదేశీ పర్యటనలు చేపట్టడం, ప్రభుత్వ అనుమతి తీసుకోకపోవడం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విదేశీ పర్యటన చేయడం లాంటి అన్ని అంశాలు
అంశాలపైన విచారణ జరిపినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఆయన పైన సస్పెన్షన్ వేట్ అయితే వేసింది. డిఓపిటి రూల్స్ని పాటించలేదు, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన పైన సస్పెన్షన్ వేట్ అయితే ప్రభుత్వం వేసింది. ఎస్ వసంత్, ఇది ఈరోజు 585. ఇక చారాడా కోడికి బారానా మసాలా. ఈసారి హలీం టేస్ట్ చేయాలంటే చాలా కాస్ట్ భరించాల్సిందే. ఈ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం 6 PM ఫుల్ అండ్ ఫైనల్లో.